మన పార్టీ అధికారంలోకి వచ్చింది, అందరూ కలిసిమెలిసి ఉండాలి, గ్రూప్ రాజకీయాలు అన్న మాటే వినపడవద్దు, ఈగోలు పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా పనిచేయాలి. ఏ కాంగ్రెస్ పార్టీలో ఇది ఎక్కువగా వినిపించే మాట. కానీ ఆ మాటలు సీన్లోకి వచ్చేసరికి ఎవరూ పట్టించుకోవడం లేదట. ఢిల్లీ నేతలు మంత్రుల ముందే కాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందు కూడా ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సై అంటే సై అంటూ గొడవలకు దిగుతున్నారట. ఇంతకు ఏంటి ఆ నియోజకవర్గం, అసలు అక్కడ ఏం జరుగుతోంది? వాజీ స్టోరీ. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. నియోజకవర్గ పరిధిలో మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తుమ్కుంట నరసారెడ్డి, పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన బండారు శ్రీకాంతరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైందట. నువ్వెంతంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి పంచాయతీపై నిత్యం పార్టీ హైకమాండ్ వద్దకి ఫిర్యాదులు సైతం వెళుతున్నాయట. అయితే అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడి నేతలు మాత్రం హైకమాండ్ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదట. పార్టీ అధికారంలోకి రాకముందు అంటే సరే, కానీ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది. అయినా కూడా ఇక్కడి నేతల్లో మార్పు రాకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారట. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని నేతల మధ్య గొడవలు ఇప్పటివి కాదట. కొన్నేళ్లుగా వీళ్ల వ్యవహార శైలిలో మార్పు రాలేదట. అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఒకే దగ్గర కాకుండా వేరువేరుగా నిర్వహిస్తున్నారట. నియోజకవర్గానికి ఎవరైనా వీఐపీ వచ్చినా 2 చోట్ల స్వాగతం పలుకుతున్నారట. మొన్నటికి మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గజ్వేల్ పర్యటనకు రాగా అతనికి వేర్వేరుగా స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు. ప్రజ్ఞాపూర్ వద్ద మంత్రి తుమ్మలకు నర్సారెడ్డి స్వాగతం పలకగా, ఇక ఒంటిమామిడి వద్ద మంత్రికి తన వర్గంతో స్వాగతం పలికారు మరో నేత శ్రీకాంతరావు. మంత్రుల పర్యటనలోని వీరు వేరువేరుగా స్వాగతం పలకడంతో అప్పుడు ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇలా వీళ్లు ఏది చేసినా వేర్వేరుగానే చేయడంతో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. మరోవైపు పార్టీ అధిష్టానం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలకు ఏదైనా పదవి ఇవ్వాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోందట. ఎందుకంటే ఓ వర్గం నేతలకు పదవులు ఇస్తే తెల్లారేసరికి గొడవలు గాంధీ భవన్కి చేరడం పక్కా అని అక్కడి నేతలే చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు కూడా వీరు అస్సలు తగ్గడం లేదట. ఇటీవల సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమాపూర్లో కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుటే గజ్వేల్ కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కాయి. తన వర్గీయులకు ప్రాధాన్యమివ్వడం లేదంటూ డీసీసీ అధ్యక్షుడు తుమ్కుంట నరసారెడ్డి ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా ఆయన వర్గీయులు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను సైతం చించివేశారట. దీంతో పోలీసులు లాఠీలు ఝులిపించి కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోకోకోలా కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి తొలుత హెలీప్యాడ్ వద్ద జిల్లా అధికారులు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రారంభోత్సవ వేదిక వద్దకు చేరుకోగా పోలీసులు తమకు అందిన జాబితా ప్రకారమే స్థానిక నేతలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతించారు. అయితే పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావుతో పాటు ఆయన వర్గీయులు లోపలికి వెళ్లారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తన వర్గం వారిని కూడా లోపలికి అనుమతించాలని కోరగా అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో నర్సారెడ్డి లోపలికి వెళ్లకుండా తన వర్గీయులతో కలిసి బయటనే బైఠాయించారు. దీంతో ఆగ్రహించిన ఆయన వర్గీయులు లోపలికి వెళ్లిన బండారు శ్రీకాంతరావు వర్గీయులను బయటకు రప్పించాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినకుండా అరగంటకు పైగా ఆందోళన కొనసాగించారట నర్సారెడ్డి వర్గీయులు. దీంతో ఆగ్రహానికి గురైన బండారు శ్రీకాంతరావుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను సైతం చించివేశారు. సీఎం రేవంత్ రెడ్డి కోకోకోలా కంపెనీ లోపల ఉండగానే ఇదంతా జరిగిందట. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చేపడుతున్న నర్సారెడ్డితో పాటు పలువురిని లోపలికి పిలిపించుకుని నచ్చజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలో ఇలా నర్సారెడ్డి శ్రీకాంతరావుకి మధ్య అస్సలు పొసగడం లేదట. ఒకే పార్టీలో ఉన్నా
అధికార విపక్షాలలాగా వ్యవహరిస్తుండడం పార్టీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. వీళ్ళిద్దరి పరిస్థితే ఇలా ఉంటే వీరి అనుచరులు మరో రకంగా ఉంటున్నారట. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఇరు వర్గాలకు చెందిన అనుచరులు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయట. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంటే ఎలా అని సొంత పార్టీ నేతలే అంటున్నారట. ఇకనైనా ఈ ఇద్దరి నేతల తీరు మారకపోతే గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.